టిల్లు స్క్వేర్ సినిమా చూశాను. టిల్లు 1 నాకు బాగా నచ్చిన సినిమా. ఆ సినిమా తర్వాత ముచ్చటేసి ఒకసారి రాని ఇంటికి పిలిపించుకున్నాను. సిద్ధు అంటే ఇంట్లో అందరూ చాలా ఫేవర్. తర్వాత మళ్ళీ ఇన్నాళ్ళ తర్వాత మళ్ళీ టిల్లు స్క్వేర్ చేసాడు, చూశాను. వావ్, చాలా బాగా నచ్చింది నాకు. చాలా చాలా అంటే ఫస్ట్ సినిమా చేసిన తర్వాత సెకండ్ సినిమా ఆ ఎక్స్పెక్టేషన్స్ని మీట్ అవడం అనేది ఇట్ ఈస్ చాలా కష్టం. ఆ రేర్ ఫీట్ని సక్సెస్ఫుల్గా డైరెక్టర్ మల్లిక్ అండ్ హోల్ టీమ్ వంశీ అండ్ అదర్ వీళ్ళంతా కలిసి చాలా సక్సెస్ఫుల్గా చేయగలిగారు. ఉత్కంఠతోటి, అదే సరదాతోటి, అదే నవ్వులతోటి ఈ టిల్లు స్క్వేర్ అంత ఎంజాయ్ చేశాను. ఇప్పుడు చెబుతున్నారు దీనికోసం ఎంత కష్టపడ్డాము, ఎన్ని రోజులు నిద్రలేని రోజు రాత్రులు చేశాము, ఎంత చేస్తే దాన్ని ఈ నవీన్ నూలి వీళ్ళందరూ కలిపి ఎంత తగ్గించడానికి ప్రయత్నం చేసి సినిమాని ఇప్పుడు మీరు వావ్ చాలా ఫాస్ట్గా చాలా బ్రహ్మాండంగా అయిందంటానికి రీజను. సో వీళ్ళందరి ఒక సమిష్టి కృషి అని అన్నారు. అండ్ తర్వాత దీని వెనకాల ఒక్కడై ఉండి ఈ స్క్రిప్ట్ ఇంత బాగా రావడానికి అన్ని రకాలుగా ప్రయత్నించిన నటుడుగాను, అటు కథకుడుగాను మనస్ఫూర్తిగా నేను మా సిద్ధుని జొల్లగడ్డ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తాను. అలాగే డైరెక్టర్ మల్లిక్ అండ్ వంశీ ఆఫ్ కోర్స్ ఇప్పుడు యంగ్ ప్రొడ్యూసర్, ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా తట్టుకునేంత స్ట్రెంగ్త్ ఉన్న మనిషి. అండ్ ధీటుగా వెళ్ళిపోవడమే సక్సెస్ వస్తుందా లేదా తర్వాత ఆ రకంగా వెళ్ళిపోతూ అండ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద బెస్ట్ యంగ్ ప్రొడ్యూసర్ అనిపించుకున్న వంశీకి, అలాగే నవీన్ కళ్యాణ్ గారు, అందులో ఆయన డైరెక్టర్ ఈ మధ్య మ్యాడ్ సినిమా చేశారు. ఆ తర్వాత మళ్ళీ ఈ సినిమాలో పరోక్షంగా ఆయన ఒక టెక్నికల్ అసిస్టెన్స్ కూడా ఉందని తెలిసింది. సో మనస్ఫూర్తిగా హోల్ టిల్లు స్క్వేర్ టీమ్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తాను. ఈ సినిమాలో చాలామంది ఏదో అడల్ట్ అని యూత్ అని ఏవేవో అంటున్నారు. ఇది యూనివర్సల్గా యాక్సెప్టెడ్ కంటెంట్ ఉన్న సినిమా ఇది. కాబట్టి నేనైతే ఎంజాయ్ చేశాను. అండ్ ప్లీజ్ డూ వాచ్ టిల్లు స్క్వేర్. డెఫినెట్లీ ఐఎమ్ షూర్ యూ విల్ ఎంజాయ్ ఇట్. గాడ్ బ్లెస్.